హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ ఉంది. అంటే 2016 రూపాయలు మరియు 4016 రూపాయల పింఛన్లనే విడుదల చేస్తుంది. ఇక్కడ మనకు పెంచిన పింఛన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు సబ్స్క్రైబర్స్ అంతా కూడా. మరి నేను కూడా ఎదురు చూస్తున్నాను. మరి పింఛన్ పెంచితే నాకు కూడా సంతోషమే కదా. ఇప్పుడు నేను ఎటువంటి పని లేకుండా ఖాళీగా ఉన్నాను. మరి నాకు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పింఛన్ ద్వారా ఇప్పుడు 4016 రూపాయల పింఛన్ వస్తుంది. మరి మరొక 2000 రూపాయలు పెంచిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి నేను ఒకరి మీద ఆధారపడకుండా నేను ఏదో ఒకటి చేసుకోవడానికి నాకు ఆ పైసలు అనేది ఉపయోగపడతాయన్నమాట. ప్రతి ఒక్కరం కూడా ఇలాగే ఆలోచిస్తున్నాం. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు దయదలిచి అలాంటి వికలాంగుల బాధ అర్థం చేసుకుని ఆయన పింఛన్ల పెంపు చేస్తారని చెప్పి నేను కూడా మన ఛానల్ తరపున కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా మనకి ఈ పింఛన్లు పెంచితే మాలాంటి దివ్యాంగులు వికలాంగులందరికీ కూడా చాలా అవకాశం ఉంటుంది. మరి మాకే కాదు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు కూడా ఎటువంటి పనులు చేసుకోవాలనేటువంటి వారికి కూడా ఈ పింఛన్ల పెంపు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నాం. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి అలాంటి వారికి న్యాయం చేయాలని చెప్పి మన ఛానల్ తరపున కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ను విడుదల చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది. మరి ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కరూ కూడా పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి పింఛన్ల పెంపు అలాగే కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 14,600 కోట్ల రూపాయలను మనకు కేటాయించడం జరిగింది మొన్న బడ్జెట్లో. మరి యొక్క ఆసరా పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్లను మే నెల నుంచి కూడా విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మరి ఆసరా పింఛన్ల పెంపు అనేది ఏ విధంగా చేయబోతున్నారు, ముందుగా ఏ జిల్లాల వారికి పింఛన్ల పెంపు ఉంటుంది, అలాగే మనకు ఇప్పటికే అప్లై చేసుకొని వారి పరిస్థితి ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, మరి అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఈ పింఛన్లు వస్తాయా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మరి నాలాంటి వికలాంగులకు సహాయం చేయండి అన్న. ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి నాలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను. ఆ క్యూఆర్ కోడ్ను మీరు మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి. మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి మనకు 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చునా. మంచి మనసుతో ఆలోచించండి, మాలాంటి వాళ్ళకు సాయం చేయండి. మరి ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది మనకు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఎంతో కష్టాల్లో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది, ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. మరి నాలాంటి వాడికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సహాయం చేయండి. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతి అప్డేట్ను కూడా మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మనకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది. మరి ఈ పథకాల అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. దానిపైన నొక్కితే మీకు పక్కన గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు సహాయం చేయండి. మరి వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మన ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయితే అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. మరి రీసెంట్గా మనకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆసరా పింఛన్లు, అంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయల పింఛన్ను విడుదల చేస్తే నాలాంటి వికలాంగులకు 4016 రూపాయల పింఛన్ను మాత్రమే విడుదల చేసింది. మరి ఈ విధంగా పింఛన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ పింఛన్ల పంపిణీని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో పింఛన్దారులందరికీ కూడా వేలి ముద్రలు ఎవరికైతే పడవో వారందరికీ కూడా మనకు ముఖం ఫోటో తీసుకుని, అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా
ఈ ముఖాన్ని ఫోటో తీసుకుని మీకు పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. చాలామంది వేలిముద్రలు పడక ఈ పింఛన్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. మరి అటువంటి వారందరి కోసం మరింత సరళంగా ఈ పింఛన్లను పంపిణీ చేయడానికి మరింత లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక వచ్చే నెల నుంచి అంటే ఈ మార్చి నెల పింఛన్లో మరొక 5 రోజుల్లో మనకు విడుదల చేయడం జరుగుతుంది. 25 లేదా 26 తారీఖుల నుంచి కూడా ఈ మార్చి నెల పింఛన్లు విడుదలవుతాయి. కాబట్టి ఈ మార్చి నెల పింఛన్ల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ వేలిముద్ర పడని వారికి ముఖాన్ని ఫోటో తీసుకుని మనకి ఇక్కడ పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు. ఇది మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మరి అంతేకాకుండా మనకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారిలో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే ప్రజాపాలనలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. మరి మరికొంతమంది కూడా చాలామంది దరఖాస్తు చేసుకుని కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు అవుతాయని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారు పింఛన్లు ఇచ్చేటప్పుడు అప్లై చేసుకున్న వారు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లు ఎప్పుడు ఉంటాయని. మరి ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు కూడా మంజూరు చేయకపోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి. మరి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క పింఛన్లకు ప్రతి నెల కూడా ప్రభుత్వం అయితే ఖర్చు పెడుతోంది. కొన్ని కోట్ల రూపాయల భారం అనేది మనకు ప్రభుత్వం మీద అయితే పడుతూ ఉందన్నమాట. మరి ఈ విధంగా ప్రభుత్వం మీద పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి మే నెలలో ఖచ్చితంగా మంజూరు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించబోతున్నారు. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది. లబ్ధిదారులంతా కూడా ఎక్కడికక్కడ ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్ల పెంపు ఉంటుందా లేదా అని చెప్పి. మరి ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా భారీ అప్డేటు, భారీ శుభవార్తను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఎప్పుడు ఈ పింఛన్లు వస్తాయని చూస్తే మే నెల నుంచి కూడా మీకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు. మరి పింఛన్ల పెంపు కూడా మే నెలలోనే ఉంటుందని కూడా మనకు అనధికారిక సమాచారం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు తీసుకుంటున్న వారైతే చాలా జాగ్రత్తగా పింఛన్లు తీసుకోవాలి. మనకి ఇప్పటి వరకు కూడా బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్లు పడుతూ ఉన్నాయి. మరి పింఛన్లు చాలామంది బ్యాంకు ఖాతాలు అలాగే ఉంచేయడం వల్ల ఏంటంటే కొంతమంది పింఛన్లు మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే మీరు 3 నెలల పింఛన్, 4 నెలల పింఛన్ ఆ బ్యాంక్ అకౌంట్లో అట్లాగే పెట్టేస్తే మళ్ళీ మనకు వచ్చే నెల పింఛన్ అయితే జమ కావట్లేదు. పింఛన్ పైసలు జమ కాకుండా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా అయిపోతుందన్నమాట పరిస్థితి. మరి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పింఛన్ పైసలు అనేది ఎక్కడ కూడా మీరు ఏదైతే పింఛన్ అకౌంట్కి ఇచ్చారో, అంటే పింఛన్ పైసలకు అకౌంట్ ఇచ్చారో, మరి ఆ అకౌంట్ తప్పనిసరిగా మీరు ప్రతి నెల కూడా పింఛన్ తీసుకోవాలని చెప్తోంది మన తెలంగాణ ప్రభుత్వం. ఎవరు కూడా ఆ పింఛన్ అకౌంట్లోనే పింఛన్ పైసలు అలాగే ఉంచొద్దు. మరి క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో ఈ యొక్క పింఛన్లు ఆగిపోయే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు. మరి ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులందరికీ కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఇప్పటికే మనకు చాలామంది అనర్హత ఉన్నటువంటి వారు పింఛన్లు పొందుతున్నారని, మరి అనర్హత ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగించాలని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి అనర్హత ఉన్నటువంటి వారందరినీ కూడా తొలగించడానికి పింఛన్ల ఎన్క్వైరీ అంటే పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభించబోతోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులకు ఒక మొబైల్ యాప్ ఇస్తారు. ఆ మొబైల్ యాప్లో మీరు ఇంటింటికి వచ్చి వాళ్ళు సర్వే చేస్తారు. అంటే మీరు నిజంగా పెన్షన్కి అర్హులేనా, మీకు ఖచ్చితంగా పెన్షన్ అవసరమా, అంటే అర్హత లేకపోయినా కూడా పింఛన్ తీసుకుంటున్నారా, మరి అర్హత లేని వాళ్ళంటే ఎవరిని గుర్తిస్తారు, మరి సదరం సర్టిఫికెట్లో వికలాంగత్వం లేకపోయినా కూడా సదరం సర్టిఫికెట్లో వికలాంగత్వ శాతం వేయించుకుని ఉంటారు. అటువంటి పింఛన్లను తొలగిస్తారు. మరి అంతేకాకుండా ఇక్కడ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉండి ఇంట్లో పెన్షన్ పొందుతున్నవారు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండి కూడా పింఛన్ పొందుతున్నవారు, అలాగే మనకు సంవత్సర ఆదాయం ఎక్కువగా ఉండి కూడా పింఛన్లు పొందుతూ ఉన్నవారు, అలాగే భూమి ఎక్కువగా ఉండి కూడా పింఛన్లు పొందుతున్నవారు, ఇటువంటి వారందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించబోతుంది ఈ తనిఖీల్లో భాగంగా. మరి తనిఖీలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేకపోయినా కూడా ఎవరైతే పింఛన్లు పొందుతూ ఉన్నారో మరి ఆ పింఛన్లన్నీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. ఆ పింఛన్లన్నీ కూడా తొలగించేసి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి పింఛన్ల తనిఖీని కూడా ప్రారంభించబోతోంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల తనిఖీకి అధికారులు వచ్చినప్పుడు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మనకు వృద్ధులైతే, ఇక వితంతు మహిళలు అయితే బర్త్డే సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఉండాలి. నాలాంటి వికలాంగులు అయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు సదరం సర్టిఫికెట్ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండాలి. అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అంటే పింఛన్లు అయితే ఇస్తారనమాట. లేకపోతే మీ పింఛన్ అనేది క్యాన్సిల్ చేసి మీ స్థానంలో మరొకరికి పింఛన్ అవకాశం అయితే ఉంటుంది. మరి లబ్ధిదారులంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ పింఛన్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. మరి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా
మీరు పింఛన్లు పొందాలంటే ఇవన్నీ కూడా అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి ఈ పింఛన్లకు. మరి తనిఖీ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్తూ ఉన్నారు. అధికారులు వచ్చినప్పుడు సర్వేకి మీరు సహకరించాలి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఆసరా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి.